అంతర్జాతీయ యోగా దినోత్సవం సంబంధించి జూన్ 21 అంటే రేపే మాత్రమే ఉంది. ఈ ఏర్పాట్లన్నీ కూడా సర్వేగంగా సాగుతున్నాయి. మనం చూస్తున్నాం, ప్రధాన వేదిక వద్ద ఉన్నాం. ఇదంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు ఉదయం రానున్నారు. ఇక్కడి నుంచే ప్రధాని నరేంద్ర మోడీ కూడా యోగాలో పాల్గొనున్నారు. ఈ ప్రధాన వేదిక వద్ద మొత్తం కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు అందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి పంపిస్తున్నారు. ఏదైతే ఒక రోజు ముందే మొత్తం విశాఖ వాసులను అందరూ కూడా లోపలికి ఎటువంటి వారిని కూడా అలౌ చేయట్లేదు. స్థానికులకి కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఏర్పాట్లన్నీ కూడా బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారు మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రేపు ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ఎట్లా ఉన్నాయి సార్ ఏర్పాట్లు? నిజంగానే మొత్తం రాష్ట్రం అంతా ఒక పండగ వాతావరణంలో ఉంది. అందరూ యోగా తప్ప ఇంకే పని లేదనే అభిప్రాయంతో ప్రజలందరూ కూడా మమేకమై చేస్తున్నారు. అనేక మంది విమర్శకులు ఇదేంటి ఇంత హడావిడి ఆర్భాటం చేస్తున్నారనే మాట కూడా మాట్లాడుతున్నారు. అయితే దేశమంతా కూడా ఈరోజు యోగా దినోత్సవానికి సన్నద్ధం అవుతుంటే ఆంధ్రప్రదేశ్ మరింతగా సన్నద్ధం అవుతూ మే 21వ తారీఖు నుంచి జూన్ 21వ తారీఖు వరకు 30 రోజుల పాటు ఒక మండల దీక్షలాగా అందరి చేత యోగా చేయించడం, మారుమూల గ్రామం నుంచి గిరిజన ప్రాంతాలు అందరూ కలిసి యోగమయం చేయటం ఏదైతుందో, అలాగే రాష్ట్రం యొక్క పేరు కూడా యోగాంధ్రగా మార్చడం ఏదైతుందో నిజంగానే అద్భుతం. ఆ విధమైన ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారికి, అలాగే దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ప్రదేశాల్లో ఒకేసారి యోగా చేయించడం, మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంలో 5 లక్షల మంది చేత ఒకే ప్రదేశంలో యోగా చేయించాలనే ఆలోచన, ఒక పక్క సాగర కోశ, ఇంకొక పక్క ఓంకార నాదంతో మొత్తం విశాఖపట్నం అంతా ఒక చైతన్యవంతమైన ప్రదేశంగా మార్చాలని ఒక తలంపు. ఆ విధంగా ఏదైతే అద్భుతం జరగబోతుందో 5 లక్షల మంది రేపు 6:33 నిమిషాల నుంచి 7:33 నిమిషాల వరకు చెయ్యబోయే యోగా ప్రక్రియ ఏదో దానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం అధికార యంత్రాంగం అంతా దీనిపైనే మొత్తం దృష్టి సారించి ఈ విధంగా పెద్ద ఎత్తున బ్యారికేడ్లు కట్టడం, ఎల్ఈడి లైట్లు పెట్టడం, అలాగే మైక్ సిస్టమ్ తీసుకురావటం, అలాగే ఎవరైతే ఇన్స్ట్రక్టర్స్ ఉంటారో వాళ్ళకి స్టేజ్లు ఏర్పాటు చేయటం, అలాగే వచ్చే ఎవరైతే యోగా ప్రేమికులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచినీరు, అలాగే శౌచాలయం, అలాగే వాళ్ళకి తినుబండరాలు ఇవ్వటం, అలాగే భద్రత విషయంలో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయటం, ఇవన్నీ కూడా చూస్తే మొత్తం దీన్ని మామూలుగా కాకుండా ఒక అద్భుతాన్ని సృష్టించాలని చెప్పి ఒక గిన్నీస్ రికార్డ్ అనేది చాలా చిన్నదని ఇప్పుడు అనిపిస్తుంది. ఈ విధంగా ఇంత పెద్ద యంత్రాంగాన్ని ప్రజల్ని తరలించడం ఏదైతే ఉందో నాకు తెలిసి దేశంలో ఎక్కడా జరగలేదు. ఆ విధంగా జరుగుతున్న ఈ ప్రక్రియ నిజంగా మనం తప్పనిసరిగా చూడాల్సింది. తప్పనిసరిగా అధికారులు కూడా రేయింబోళ్ళు కష్టపడుతున్నారు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు సుమారు 334 కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంపార్ట్మెంట్స్లో ప్రజల్ని ఆ ప్రాంతం వరకు బస్సుల్లో తీసుకురావటం, అక్కడ ఉదయాన్నే అంటే చాలా కష్టమైన విషయం ఏంటంటే ఉదయం 4 గంటలకల్లా 5 గంటలకల్లా ఆయా ప్రదేశాలకి రావటం ఏదైతుందో చాలా కఠినమైంది, చాలా కీలకమైంది. కనుక దాన్ని కూడా ఏర్పాట్లు చేసే విధంగా ఇవాళ మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరిగింది. బస్సులన్నీ కూడా ఆయా ప్రాంతానికి ఎలా వెళ్తాయని చెప్పి ఎవరైతే అక్కడ సంచాలకుడు ఉన్నాడో ఆ యొక్క బస్సులో వచ్చి అక్కడ ప్రదేశాన్ని తీసుకొని వెళ్ళటం కూడా జరిగింది. ఆ విధంగా ఇవాళ ఒక మాక్ డ్రిల్ అయితే పూర్తయింది. ఆ విధంగా అధికారులకు సంబంధించిన మాక్ డ్రిల్తో పాటు ప్రజలను తీసుకొచ్చే మాక్ డ్రిల్ కూడా నిర్వహించడం కారణంగా మా అందరికీ కూడా ధైర్యం కలిగింది. తప్పనిసరిగా 5 లక్షల టార్గెట్ ఫుల్ఫిల్ అవటం, అలాగే మన ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో గిరిజన బాలికల చేత 108 సూర్య నమస్కారాలు చేయించడం, దానికి కూడా స్వయంగా ప్రధానమంత్రిని వీక్షించడం, ఇవన్నీ కూడా నిజంగానే అద్భుతం. ఆ విధంగా రేపు మనం ఒక అద్భుతాన్ని విశాఖపట్నంలో చూడబోతున్నామని అందరికీ తెలియజేస్తున్నాం. అందరూ కూడా తప్పనిసరిగా మనందరం కూడా నరేంద్ర మోడీ గారితో కలిసి యోగా చేద్దాం, దేశాన్ని, ప్రపంచాన్ని, విశ్వాన్ని యోగమయం చేద్దాం. అందరం కూడా ఒకటే భూమి, ఒకటే ఆరోగ్యమైన ఆలోచన ఏదైతే దీని యొక్క ఆలోచనదో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అందరం కలిసి చేద్దాం. చూసుకున్నట్లయితే అంతర్జాతీయ యోగా దినోత్సవం సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యని చెప్తున్నారు. ఏదైతే ఈ ప్రధాన వేదిక ఆర్కే బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు కూడా ఈ విశాఖ వాసులందరూ కూడా ఇటు అనకాపల్లి, అటు విజయనగరం, శ్రీకాకుళం వాసులందరూ కూడా వచ్చి యోగా చేసే విధంగా గ్రీన్ మ్యాట్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక అంతా కూడా సిద్ధమైపోయిందంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే ఇంకా ఒకరోజు మాత్రం ఉండడంతో ఏర్పాట్లన్నీ కూడా సర్వేగంగా సాగుతున్నాయి. ప్రజలందరూ కూడా వచ్చి యోగాలో పాల్గొనాలంటూ కూడా పిలుపునిస్తున్నారు. ఇది పరిస్థితి. అవుట్ టు స్టూడియో.